హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్ అయితే కుట్టాను. అండ్ ఇది ఏం క్లాత్ అంటారో నాకైతే కరెక్ట్‌గా తెలియట్లేదు. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా ఆహ్, ఏమంటారు దాన్ని, స్పేస్ సిల్క్ కూడా కాదు. జిమ్మిచూ శారీస్ అని వచ్చాయి, అది కూడా కాదు. జస్ట్ ఇది పేపర్ పేపర్ లాగా ఉంది. అండ్ ఇది ఐ మీన్ ఒక కవర్ లాగా ఉంది ఈ క్లాత్ అయితే. చూడండి, ఈ క్లాత్‌కైతే ఈళ్ళు డిజైన్ అయితే ఇచ్చేశారు వర్క్‌ది. సో, వర్క్ బ్లౌజ్ అయితే కుట్టమని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇదైతే 1 మినిట్ శారీ లాగా కన్వర్ట్ చేసి ఇమ్మని చెప్పేసి అయితే తను అనింది. తను శారీ అంటే కట్టుకోలేను, నాకు కట్టుకోవడం రావట్లేదు అని అంటే నేనైతే స్టిచ్ చేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజెస్ ఇట్లా కట్ వర్క్ లాగా వస్తాయి కదా! ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఎట్లా ఎట్లా స్టిచ్ చేస్తానని చెప్పేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసాను కదా! ఇలా చూడండి, ఇలా కార్నర్‌కి అంటే వచ్చేలాగా లోపల లైనింగ్ పెట్టేసి అయితే ఇలాగైతే స్టిచ్ చేస్తాను. అంటే పైకి లైనింగ్ పెట్టాలి, లోపలికైతే మనం స్టిచ్ చేసి వేసుకోవాలి. అప్పుడైతే మనం రివర్స్ తీస్తే కరెక్ట్‌గా వస్తది. చూడండి, కొంచెం అంటే లోపలికి పోయినా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతదని చెప్పేసి అయితే నేను తీసి మళ్ళీ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం లోపలికి పోయినా కూడా అక్కడ షేప్ అయితే పాడైపోతది. అండ్ కొద్దిగా బయటకు వచ్చినా కూడా షేప్ కూడా పాడైపోతది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అంటే ఇట్లాంటి కట్ వర్క్ ఉన్న చాలా బ్లౌజెస్ ఉంటాయి. అండ్ ఇదైతే చాలా అంటే చాలా ఇట్లా జారు టైప్‌లో ఉంది. జార్జెట్ కాదు, బట్ జారు టైప్‌లో ఉంది. జిమ్మిచూ శారీస్ లేదంటే స్పేస్ సిల్క్ శారీస్ అట్లాంటివి చూసుంటారు కదా! ఇది అట్లాంటిదే అనమాట. బట్ వర్క్ వచ్చింది కాబట్టి నేనైతే అక్కడి వరకు ఇట్లా కట్ వర్క్ లాగా చేయడానికైతే అయింది. అండ్ వర్క్ రాకుండా జస్ట్ స్పేస్ సిల్క్ శారీ గానీ, ఇట్లాంటివి గానీ స్టిచ్ చేయాలంటే మాత్రం చాలా కష్టమండి. టైలర్స్‌కి తెలుస్తది ఎక్కువ. ఏముంది ఇదే గదా బ్లౌజు, ఇప్పుడు ఇట్లాంటి క్లాత్ తీసుకున్నందుకు మీరు ఎక్స్‌ట్రా అడుగుతున్నారు అట్లా, ఇట్లా అని జెప్పేసి అంటారు. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా కష్టమవుతది. ఇప్పుడు 1 అవర్‌లో కుట్టే బ్లౌజ్ గూడా ఇట్లాంటి బ్లౌజెస్ ఇచ్చేసినప్పుడు 2 అవర్స్ పడతది. బట్ మేము 2 అవర్స్‌కి చార్జెస్ డబుల్ అని జెప్పేసి పెడితే మాత్రం ఎవరైనా కుట్టించుకుంటారా? కుట్టించుకోరు గదా! అందుకని జెప్పి మేము నార్మల్ బ్లౌజ్‌కి ఎంత తీసుకుంటామో అంతే చార్జ్ చేయాల్సొస్తది. బట్ ఇది మాత్రము వర్క్ అంటే టైం మాత్రం ఎక్కువ తీసుకుంటది ఇట్లాంటి శారీస్‌కి. బట్ అదెవరికీ అర్థం గాదు. ఇక్కడ చూడండి, ఇలాగైతే వస్తది. నేనైతే పర్ఫెక్ట్‌గా వచ్చేలాగైతే స్టిచ్ చేశాను చూడండి. అది వర్క్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చాయి. తనైతే చాలా చిన్న హ్యాండ్స్ అడిగింది. జస్ట్ 4 ఇంచెస్ వరకి. అలాగే కుట్టాను. ఇది మాత్రం ముందుకి ప్రింట్స్ కట్ పెట్టమనింది. అండ్ 1 మినిట్ సారీ కాబట్టి ముందైతే జిప్ ఎయ్యాలి గదా! సో, అందుకని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను. అండ్ నాకు సేమ్ కలర్ జిప్ అయితే దొరకలేదండి. అందుకని చెప్పి నేను ఆహ్, ఇవి ఉంటాయి కదా! హుక్స్ అయితే పెట్టేసాను దీనికి. ఇక్కడ చూడండి, నేనైతే లోపలికి అంటే బయటికి స్టిచెస్ కనిపించకుండా వేద్దాం అనుకున్నాను. బట్ ఇది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది గదా! సో, అందుకని చెప్పి మళ్ళీ డెలికేట్‌గా కూడా ఉంది. సో, ఇది సెపరేట్‌గా జాయిన్ చేసి లోపలికి స్టిచెస్ అంటే బయటికి కనిపించకుండా చేద్దామనుకుంటే మాత్రము అవ్వట్లేదు. అందుకని చెప్పి నేనైతే స్టిచెస్ లోపలికి వచ్చేలాగా చేశాను. అండ్ వాటికి కూడా నేను ఆహ్, ఏమంటారు, ఇలా చేస్తారు కదా! కార్నర్‌కి, ఐ మీన్ సైడ్‌లకి ఓవర్‌లాక్ అయితే చేశాను. అట్లా చేస్తే ఏంటంటే మనకి క్లాత్ పాడవకుండా ఉంటది. ఇది కొంచెం టైట్‌గా వేసామనుకోండి, ఇట్లాంటి శారీస్ తొందరగా ఇట్లా పీక్కొచ్చేస్తాయి. అట్లాంటివి ఉన్నప్పుడైతే మనం కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ అయితే లోపలికి యాడ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఎంత స్పేస్ అంటే 1/2 ఇంచ్ వరకైతే లోపలికి ఎక్స్‌ట్రా పెట్టాను. అట్లా పెట్టినప్పుడు ఏంటంటే మనకి కొంచెం స్టిచెస్ అటు ఇటు అయినా కూడా, ఇప్పుడు మనకి అంటే కొంచెం లాగినట్టు అయినా కూడా ఇట్లాంటి డెలికేట్ ఉన్నప్పుడు మాత్రము ఎక్కువ పెట్టుకుంటే బావుంటది. నేనైతే అలాగే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇలా చేసి చూడండి, 1/2 ఇంచ్ వరకైతే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ డిజైన్ మీరు చూసినట్టయితే ఫోల్డ్‌గా కూడా కనిపిస్తది. అండ్ ఇంకోటి కూడా ట్రై చేశాను చూడండి. అంటే 2 సేమ్‌గా వచ్చేలాగా అయితే మనం పర్ఫెక్ట్‌గా అయితే కట్ చేసుకోవాలి. కటింగ్‌లోనే మాత్రం చాలా అంటే చాలా కష్టమవుతది ఇట్లాంటివి. కొంచెం సైడ్‌కి ఇట్లా అన్నా కూడా, సీజర్‌ని పక్కకన్నా కూడా అది కదిలిపోతది. సో, అందుకని చెప్పి మనం కొంచెం కూడా ఇట్లా స్ట్రెచ్ అవ్వకుండా లేదంటే కదిలించకుండా కట్ చేయాల్సొస్తది. ఇక్కడ చూడండి, వీడియో అయితే కరెక్ట్‌గా సెట్ చేసుకుంటున్నాను. ఇలాగైతే నేను ఫస్ట్ స్టిచెస్ గూడా అంటే ఆగడానికి, ఇప్పుడు మనం కదలకుండా ఉండడానికి మనం జస్ట్ స్టిచ్ చేసుకుంటాం గదా! అలాంటి స్టిచెస్ అయితే నేనైతే కంప్లీట్‌గా వేయాల్సొచ్చింది చుట్టూ. నేను మామూలుగా అయితే వేరే శారీస్‌కి అంటే ఇప్పుడు కాటన్ అట్లాంటి బ్లౌజెస్ ఉంటాయి గదా! వాటికైతే ఇన్ని స్టిచెస్ అయితే వేయను.
అండ్ ఇట్లా అనగడానికైతే ఈ స్టిచెస్ కూడా వేయను, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా కట్ చేస్తాను కాబట్టి జస్ట్ వన్ స్టిచ్ అవసరమైతే ఇన్ నీడ్ జస్ట్ అట్లా వేసుకుంటాను అంతే. బట్ దీనికి మాత్రం మొత్తము అన్నిటికీ వేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ప్రిన్స్ కట్ చేసినప్పుడు 2 పీసెస్ కట్ చేస్తాం కదా, అట్లాంటి వాటికైతే 2 పీస్ల వరకు అక్కడ వరకు కట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి మీరు ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం కూడా ఇట్లా సాగినట్టుగా లాగినట్టుగా అట్లా కూడా అనకూడదు. అట్లా అన్నా కూడా ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ అవైతే మాత్రం ఎక్కువ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి నేనైతే ఎంత లోపలికి వేసాను. ఇలా వేస్తే ఏంటంటే మనకి కొంచెం టైట్గా వేసుకున్నా కూడా కుట్లు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి. దానికోసం అని చెప్పి ఇలాగైతే ట్రై చేయండి. అండ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసిస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి లోపలికి మనకి బయటికి ముడత వచ్చేస్తుంది. అట్లా కాకుండా మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా జస్ట్ 0.5 అట్లా ఉండేలాగైతే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి చూడండి నేను బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ యాడ్ చేయడం కూడా నేను యాడ్ చేసిన తర్వాత పైపింగ్ చేస్తాను, సో ఈక్వల్గా వస్తుంది. మనం పైపింగ్ లేని వాటికి ఏంటంటే మనం ఇట్లా చేసిన తర్వాత మనం పైపింగ్ అంటే ఎమ్మింగ్ ఉంటుంది కదా, లోపలికి మలిసి ఎమ్మింగ్ చేసేది, దానికోసం అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా చేస్తే అంటే మనకి నీట్గా వస్తుంది. అందుకని చెప్పి చూడండి ఇదైతే అంటే ఎక్స్ట్రా 2 సైడ్స్ 1 సైడ్ 8 సైడ్ అయినా కూడా ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి నేనైతే ఇదైతే పెట్టేసుకొని చూడండి ఇట్లా ఓవర్లాక్ అయితే సెట్ చేసుకొని మళ్ళీ చేస్తాను. దీనికి కూడా టైం తీసుకుంటుంది, వెంటనే ఇది చేయాలి, మళ్ళీ మర్చిపోయినా కూడా మళ్ళీ సేమ్ స్టిచెస్ వస్తాయి దానికి కూడా. అట్లా అని చెప్పి మనం ఏమాత్రం కూడా అంటే అటు ఇటు చేయకుండా చేసేయాలి. ఇప్పుడు స్టిచ్ చేయగానే మళ్ళీ సెట్టింగ్స్ మొత్తం చేంజ్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కో సెట్టింగ్ ఉంటుంది కదా, ఒక్కో దానికి ఒక్కో స్టిచ్ లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికైతే నేనైతే హుక్స్ పట్టి అయితే యాడ్ చేశాను. ఫస్ట్ అయితే జిబ్ అనుకొని నేనైతే కట్ చేశాను. కట్ చేశాక జిబ్ కోసం చాలా ప్లేసెస్ తిరిగాను, బట్ సేమ్ కలర్ మాత్రం దొరకలేదు, ఎందుకంటే ఇది రేర్ కలర్ కదా. చూడ్డానికి పింక్ లాగా కనిపిస్తుంది కానీ మరీ పింక్ కాదు, మరీ ఆరెంజ్ షేడ్ కాదు, మిక్స్లో ఉందన్నమాట. సో మళ్ళీ అది లైట్గా ఉండేప్పటికీ అసలు దొరకలేదు. అయితే డార్క్గా దొరుకుతుంది, లేదంటే అంటే వైట్గా అయిపోయింది. అందుకని చెప్పి నేను తీసుకోలేదు. సో తను అడిగాను హుక్స్ పట్టి ఓకేనా అంటే ఓకే అన్నారు. సో హుక్స్ పెట్టేశాను. హుక్స్ అయినా జిబ్ అయినా అంతే, జస్ట్ జిబ్ అనేది మనకి ఏంటంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. హుక్స్ అయినా కూడా పర్లేదు, పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఇక రేరెస్ట్ కలర్ దొరకనప్పుడు ఏం చేస్తామండి, అలాగే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే మనం కింద ఉంటుంది కదా, కింద పట్టీలు అయితే మరీ పెద్దగా లావుగా వెనుక బ్యాక్ సైడ్ వేసినంత పెద్దగా కాకుండా చిన్నగా వేసుకుంటే అయితే బాగా అనిపిస్తుంది. అండ్ దీనికైతే పైకి నేను పైపింగ్ చేశాను సిల్వర్ కలర్తోని, దాంతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత. అండ్ శారీ కూడా యాడ్ చేశాను కాబట్టి అది కూడా తనకైతే బాగా నచ్చింది. అండ్ నేను లాస్ట్లో వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. బట్ దాన్ని వేసుకున్న తర్వాత నాకు ఫోటో పంపిస్తా అని చెప్పేసి అనింది. సో నేనైతే వీడియోలో అయితే షేర్ చేస్తాను, ఎందుకంటే తను అర్జెంటుగా కావాలని చెప్పి అనుకోకుండా వచ్చేసింది, తీసుకొని వెళ్ళిపోయింది. నేను వీడియో అయితే తీసుకోలేదు లాస్ట్లో. అండ్ ఇలా చూడండి మీరు పైపింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ దీన్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని పైనుంచి మంచిగా నీట్గా వచ్చేలాగా కుట్టేసుకోవాలి. సాగించకూడదు, కింది దాన్ని కానీ పై దాన్ని కానీ సాగించకుండా జస్ట్ అలా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా వచ్చేలాగైతే చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మనకి మంచిగా నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే. కొంచెం పైపింగ్ అటు ఇటు అయినా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఈ పైపింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం థ్రెడ్ వాడతాం కదా, పైపింగ్ థ్రెడ్, అదైతే మనం ఏ సైజు రావాలనుకుంటున్నామో ఆ సైజ్ అయితే వాడాలి. నేనైతే నార్మల్ మిడిల్ సైజ్ అయితే తీసుకున్నాను. కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని